హాయ్ పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి హిందీ మోడల్ పేపర్, పూర్తి మోడల్ పేపర్ మొదటి నుంచి ఆఖరు వరకు తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో మనం ఓన్లీ భాగ్ 1 వ్యాకరణ్ గురించి మాత్రమే సపరేట్గా చెప్పాము. ఇప్పుడు మొత్తం మోడల్ పేపర్ ఎలా ఉంటుందో 2024-2025ది కొత్త మోడల్ పేపర్ ఇది. ఇప్పుడు చూడండి, ఇక్కడ प्रश्न पत्र पढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. 15 నిమిషాలు టైం ఉంటుంది. ప్రశ్న అంటే ఈ క్వశ్చన్ పేపర్ చదివేకి. सभी प्रश्नों के उत्तर पुस्तिका में ही लिखिए. అన్ని ఆన్సర్లు ఆన్సర్ షీట్లోనే రాయాలి. ప్రశ్న పత్ర में 6 भाग हैं. మొత్తం 6 భాగాలు ఉంటాయి, 6 పార్ట్లు. ఇది భాగ్ 1. నిమ్నలిఖిత ప్రశ్నों के उत्तर सूचना के अनुसार लिखिए. మొత్తం వ్యాకరణం అన్నమాట. ఇంత ముందు చెప్పాం కదా, మనము వీడియోస్లో పెట్టాం కదా, అవే అన్నమాట మొత్తం లైన్గా. నెంబర్ 1 చూడండి. बुभुक्षा से अतिथि को ना भेजो. रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में से पहचान कर लिखिए అన్నాడు. बुभुक्षा అంటే మీ ఇక్కడ బుభుక్ష నుండి అతిథిని వెళ్ళనివద్దండి. అంటే మీ బుభుక్ష అంటే ఆకలి. ఇక్కడ సుఖ, భూఖ, కోక, భూక్ అనేది ఆన్సర్. మనము ఆన్సర్ షీట్లో రోమన్ నెంబర్ 1 అని, భాగ్ 1 అని, ఆ 1లో భాగ్ 1లో 1 అని అక్కడ ఆన్సర్ భూక్ అని రాయాలి, అంతే ఆన్సర్. మళ్ళీ రెండోది, झरना पर्वतों से बहता है. वाक्य में क्रिया शब्द विकल्पों में से पहचान कर लिखिए. క్రియ అనేది దీనిలో కనిపెట్టాలా మనం. झरनाना, पर्वत, बहताना. ఆన్సర్ వచ్చి బెహతా. 1947 అక్షరాల్లో ఉన్నాయి, అంకెల్లో కనిపెట్టాల. 1947, 1947. నాలుగోది, సైనిక్ సర్ డాష్ కఫన్ బాంధ్కర్ యుద్ధ కర్నే గయా. సైనిక్ సర్ పర్, ఇది కారక చిహ్నం అనమాట. కరెక్ట్గా ఉండేది మనం కనిపెట్టాల. సైనిక్ సర్ పర్ కఫన్ బాంధ్కర్ యుద్ధ కర్నే గయా. సైనికుడు తల మీద, పర్ అంటే మీద, కఫన్ అంటే శవం మీద కప్పే బట్టను మనం కఫన్ అంటాం. అది వాడు చుట్టుకునే యుద్ధానికి బయలుదేరుతారు అని అర్థం. నెక్స్ట్ ఐదోది, आत्मत्राण में मानवीय मूल्य अभिव्यक्त है. रेखांकित शब्द का समास विकल्पों में से पहचान कर लिखो. आत्मत्राण ఏమి ఆ సమాసం ఏమిది? ఆత్మత్రాణ అనేది ఆత్మత్రాణము, ఆత్మ యొక్క త్రాణము. చూడండి, తెలుగులో అనుకోవాలన్నమాట. కింకుని యొక్క లోపల అంటే అది మనకు తెలుసు, షష్ఠి విభక్తి కాబట్టి ఇది तत्पुरुष समास. दिगु समास, द्वंद्व समास, तत्पुरुष समास, तत्पुरुष समास. आरोधी, छोटा भाई तिरस्कार सहन नहीं कर पाया. रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए. तिरस्कार, तिरह प्लस कार, विसर्ग संधि అది. तिरह प्लस कार అనేది ఇక్కడ దాని కరెక్ట్ జవాబు. स्वतंत्रता संग्राम में नारियों का योगदान भी है. रेखांकित शब्द का पर्याय शब्द विकल्पों में से पहचान कर लिखिए. नारियों, नारी అంటే ఇక్కడ పర్యాయ పదము మహిళ. బచ్చి కాదు, లడ్కి కాదు, మహిళ. नारी అన్న స్త్రీనే, మహిళ అన్న స్త్రీనే. तातारा वामीरो कथा एक लोक कथा के रूप में विख्यात है. रेखांकित शब्द का उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए. लोक कथा, దీని ఉపసర్గమేమి మొదట వచ్చేది లోక్. చూడండి, లోహన, లోక, లోన. లోక్ కథ, లోక్ కథ రెండు భాగాలు చేసుకోవాలి. దాన్ని లోక్, దానికి సపరేట్గా మీనింగ్ఫుల్ వర్డ్స్గా ఉండాలి. అవి 2 సిలబల్స్గా విభజించుకోవాలా. లోక్ కథ కాబట్టి మొదట వచ్చేది ఉపసర్గ కాబట్టి లోక్. సంగం की अद्भुत सफलता ने राज कपूर में आत्मविश्वास भर दिया. సంగం అనే ఒక ఫిల్మ్ ఉంది, చాలా ఓల్డ్. అది రాజ్ కపూర్ గారు తీశారు. అది బాగా విజయవంతమైనందువల్ల ఆయనలో ఆత్మవిశ్వాసం నిండిపోయిందనమాట. సఫలత, रेखांक शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. प्रत्यय అంటే చివర వచ్చేది తెలుసు కదా, ఇంతకుముందు వీడియోలో పెట్టాం మనం. సఫలత, తా ఆన్సర్ దానికి. ప్రసన్నత, కాముకత, సుందరత అని వస్తాయన్నమాట.
తా ఆన్సర్ దానికి తా. 10ది కుత్తా వఫాదార్ జాన్వర్ హై. దీన్ని లింక్ పరివర్తన చేయాలా మనం, అంటే లింక్ మార్చాలా. కుత్తా కుతియా, చూడండి కుత్తే వఫాదార్ జాన్వర్ హై, కుతియా వఫాదార్ జాన్వర్ హై, కుతియా అని ఉంది కాబట్టి కుతియా వఫాదార్ జాన్వర్ హై. ఇది ఆన్సర్. 11ది హమ్ మీఠే యాదో మే ఉల్ఝే రహతే హై. భవిష్యత్ కాలంలో రాయాలి దీన్ని. ఇది వర్తమాన కాలంలో హై ఉంది కదా వాక్యం చివర, హమ్ మీఠే యాదో మే ఉల్ఝే రహతే హై. అప్పుడు ఏమవుతుంది, అది హమ్ మీఠే యాదో మే ఉల్ఝే రహేంగే అవుతుంది అనమాట. ఇది చూడండి, ఈడ రహే హే ఉంది, మళ్ళీ ఈడ ఉల్ఝే రహే ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది ఉల్ఝే రహేంగే. అలాగే మళ్ళా 12ది సిపాయి तंग आ गई है. इस वाक्य का शुद्ध रूप विकल्पों में से पहचान कर लिखिए. सिपाही तंग आ गए हैं. सिपाहीలు तंग आ गए हैं అని మనము ఇది శుద్ధ రూపం అన్నమాట. ఇది సిపాయిలు అని వస్తుందన్నమాట అక్కడ కాబట్టి ఆ గయే హై. ఆ తర్వాత భాగ్ 2 ఇది ఒక పారాగ్రాఫ్. ఇది వచ్చేసి తాతారా వామిరో కథ అనే ఒక లెసన్ ఉంది 10వ తరగతిలో. ఆ లెసన్లోది పారాగ్రాఫ్. ఇక్కడ చూడండి, ఇంత చదవాలా. క్వశ్చన్స్ చూడండి. అండమాన్ ద్వీప్ సమూహ కా అంతిమ దక్షిణీ ద్వీప్ కా నామ్ క్యా హై. ఇందులోనే ఉంటుంది అది. ఇక్కడ నుంచి లిటిల్ అండమాన్ ఈడ ఉంది ఫస్ట్ లైన్లోనే. लिटिल अंडमान पोर्ट ब्लेयर से कितने किलोमीटर की दूरी पर स्थित है? लगभग 100 किलोमीटर ఈడే ఉంది. निकोबार द्वीप समूह का पहला प्रमुख द्वीप कौन सा है? कार निकोबार. చూడండి, कार निकोबार. निकोबारियों का क्या विश्वास है? कार निकोबार और लिटिल अंडमान दोनों एक हैं అనే వాళ్ళ యొక్క విశ్వాసం అన్నమాట. ఉపరయుక్త గద్యాంశ కిస్ పార్ట్ సే దియా గయా. ఇందులో ఉండదు, అది మనం కనుక్కోవాలన్నమాట. ఇది ఏ లెసన్లోది అని. ఇది తతారా వామిరో కథ అనేటువంటి ఒక లెసన్లోది. ఆ తర్వాత మళ్ళీ 14ది ఇది పద్యభాగము, ఇది గద్యభాగము, ఇది పద్యభాగము. निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए. सुबह शाम कंपनी बाग में आते हैं बहुत से सैलानी, उन्हें बताती है यह तोप कि मैं बड़ी जबर उड़ा दिए थे मैंने अच्छे अच्छे सुरमाओं के धज्जे अपने जमाने में अने ఒక కవిత అది. सैलानी सुबह शाम कहाँ आते हैं? कंपनी बाग में. इड़े ఉంది कंपनी बाग में. तोप ये बातें किन्हें बताती है? बहुत से सैलानी को. హుస్సే సైలాని అంటే ఇక్కడ పర్యాటకుడు అని అర్థం. సైలాని అంటే పర్యాటకుడు, టూరిస్ట్ అని అర్థం. తోప్ నే కిస్కే ధజ్జే ఉడాయే? అచ్చే అచ్చే సూర్మా ఓంకే. సూర్మా అంటే మీ సూర్యుడు అని. తోప్ తోప్ అంటే తెలుసు కదా, ఫిరంగి బండిని తోప్ అంటాం. సైలాని కిస్కో దేఖనే ఆతే హై? తోప్ కో. ఉపయుక్త కవితకే కవి కౌన్ హై? ఇది తోప్ అనే లెసన్లోది. దీన్ని రాసినవారు ఎవరంటే దీంట్లో ఉండదు, అది మనం కనుక్కోవాలా ఇది ఎవరని. దీన్ని రాసినవారు నీరేన్ డంగ్వాల్ అని ఆయన రాశాడు. దీన్ని నీరేన్ డంగ్వాల్ మనము బాగా కనుక్కోవాలన్నమాట. అది ఏ కవిత ఎవరు రాసినారు, ఏ లెసన్లోది అని. మళ్ళా ఇది చూడండి, ఇది అన్నోన్ పారాగ్రాఫ్. ఇవి రెండు నోన్ అనమాట. ఇది నోన్ పారాగ్రాఫ్, ఇది నోన్ పోయము. ఇది అన్నోన్ పారాగ్రాఫ్. బుక్లో ఉండదు ఇది, కానీ వేరే సపరేట్గా ఇచ్చింటాడు. నిమ్నలిఖిత గద్యాంశ పడకర్ దియే గయే ప్రశ్నకి ఉత్తర వికల్పం వేసి చున్కర్ లిఖియే. ఇది భారతదేశం యొక్క జెండా గురించి ఇచ్చినాడు దీంట్లో. చూడండి, మొదట 3 రంగుల జెండా, దాంట్లో మొదట ఏముంటుంది, మధ్యలో ఏముంటుంది, అట్లా ఆ విధంగా ఉంటుంది అది. దీంట్లో క్వశ్చన్లు చూడండి. భారత్ కే జెండే మే కితనీ పట్టియా హై? 3 ABCD అని మనం ఏ రాయాలా. ఆన్సర్ బ్రాకెట్ పెట్టి ఏ రాయాలా. ఇక్కడ 15వ క్వశ్చన్ అని నెంబర్ 1 అని బ్రాకెట్ పెట్టి ఓన్లీ ఏ అని రాసేయాలి అంతే. झंडे में बीच वाली पट्टी किसका प्रतीक है? सी शांति. सुख शांति इस रंग का चिन्ह है. सी हरा. अशोक चक्र कहाँ है? झंडे के बीच. डी. इस अनुच्छेद में किस झंडे का वर्णन हुआ है? ये भारत का झंडा. ये आंसर. ఈ విధంగా అన్నమాట, అంతే రాయాల్సింది. మళ్ళా 16ది ఇది కూడా అన్నోన్ పోయమే. ఇది आओ बच्चे तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो है धरती है बलिदान की అనే ఒక పాట ఉంది. ఇది ఒక ఫిల్మ్లోది. ఇది జాగృతి అనే ఫిల్మ్. ఇది చాలా ఓల్డ్ మూవీ. 1954లో తీశారు దీన్ని. 1954 में इस फिल्म को बनाया है जागृति. उसमें ये गाना है. ఇది చదివి మనము ఆన్సర్లో ఏబిసిడీలు పెట్టాలన్నమాట. గీతకార్ బచ్చోं को किसकी झांकी दिखाना चाहता है? झांकी అంటే గొప్పదనం,
గ్రేట్నెస్. హిందుస్థాన్కి, నేపాల్కి, రూస్కి, జాపాన్కి అన్నాడు, హిందుస్థాన్కి. ఎందుకు ఝాంకీ హిందుస్థాన్కి అని ఉంది చూడండి. ఏ గోలీకాండ్ కహా హువా, జలియాంవాలా బాగ్. ఈడు చూడండి, జలియాంవాలా బాగ్ देखो यहाँ चली है गोलियां అన్నాడు. జలియాంవాలా బాగ్. ఏ మరనే వాలే కైసీ బోలియాं बोल रहे थे. ఇక్కడ ఉంది इंकलाब की बोलियां. ये जलियांवाला बाग में क्या चली थी गोलियां. बी बंदूकों की ध्वनि कैसी थी. इडून చూడండి దన్ దన్ అని, एक तरफ बंदूक के दन दन దన్ దన్ ఆన్సర్. ఈ విధంగా 16 క్వశ్చన్ అని ఆన్సర్ షీట్ లో నెంబర్ 1 బ్రాకెట్ అని ఏ పెట్టాలా, మళ్ళీ నెంబర్ 2 ఇట్లా పెట్టుకుంటా వెళ్ళాలన్నమాట. ఓకే, ఇది అయిపోయింది 16 క్వశ్చన్. ఇప్పుడు 17వ క్వశ్చన్. ఇది భాగ్ 3. ఈ దీంట్లో ఇద్దరు కవి పరిచయాల గురించి ఇస్తాడు, మనం ఎవరన్నా ఒకరి గురించి రాయాలా. ఇక్కడ 17వ క్వశ్చన్లో ఆ అని ఇచ్చాడు. కబీర్ దాస్, मैथिली शरण गुप्ता. निम्नलिखित व्यक्तियों में से किसी एक कवि का परिचय 5 पंक्तियों में लिखे. 5 సెంటెన్సెస్ లో రాయాలన్నమాట. ఇది కబీర్ దాస్ గురించి అన్నా రాయొచ్చు, మైథిలి శరణ్ గుప్తా గురించి అన్నా రాయొచ్చు. మనం బుక్ లో చదువుకొని ఒక 4-5 కవుల గురించి చదువుకొని పెట్టుకోవాలి. మనము పద్య భాగంలో 3 గురించి, గద్య భాగంలో 3 గురించి, అప్పుడు ఏదో ఒకటి మనం రాసేయచ్చు. नीचे दिया गया लेखक परिचय पढ़कर रिक्त स्थान की पूर्ति कीजिए. దీనికి కూడా 5 మార్కులే చూడండి. ఇది ఒక లేఖక్ గురించి ఇచ్చాడు. ఈ లేఖక్ గురించి మనం చదువుకొని కింద కొన్ని క్వశ్చన్లు ఇచ్చింటాడు, ఫిల్ ది బ్లాంక్స్ ఇచ్చింటాడు. ఫిల్ ది బ్లాంక్స్ మనము ఫిల్అప్ చేయాలన్నమాట. ఇది ఎట్లుంటే అట్లా రాసేయాల ఆన్సర్ షీట్లో. 18వ క్వశ్చన్ అని నెంబర్ 1 అని నిదా ఫాజిలీ కా జన్మ డాష్ కు అని రాయాల. మనం రాసేసి ఆ డాష్ లో ఆన్సర్ పెట్టాల. 12 अक्टूबर 1938 में हुआ. ఇడే ఉంచండి. నిదా ఫాజిలీ ने अपना बचपन डैश में बिताया. ఇదంతా రాసేయాలన్నమాట. మళ్ళీ ఆ డాష్ లో మనం ఇది గ్వాలియర్ అని చూడండి, గ్వాలియర్ में बीता. उर्दू भाषा के महत्वपूर्ण कवि डैश हैं, निदा फाजली हैं. निदा फाजली के कविता की भाषा डैश होती है, आम बोलचाल की भाषा. అంటే మామూలుగా మనం మాట్లాడే భాష అన్నమాట, వేరే ఏమీ లేదు. పల్లెటూరు వాళ్ళు మనం మామూలుగా మాట్లాడతామే, దాన్ని ఆమ్ బోల్చాల్ की भाषा అంటాం. निदा फाजली डैश पीढ़ी के माने जाते हैं, उर्दू की 60वीं पीढ़ी. ఇడే ఉంచండి, उर्दू की 60वीं पीढ़ी के माने जाते हैं. ఓకే, అట్లా దాంట్లో ఉంటే ఆన్సర్లు మనం రాసేయచ్చు. 18వ క్వశ్చన్ అని 1 2 3 4 5 ఇవన్నీ రాసేసి డాష్లో పెట్టేయాల. ఆ తర్వాత భాగ్ 4. ఇవి మొత్తం క్వశ్చన్లు 19వ క్వశ్చన్ నుంచి 28వ క్వశ్చన్ వరకు మొత్తం 8 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 8 క్వశ్చన్లు ఒక్కోదానికి 3 మార్కులు. పద్య భాగంలో 3, గద్య భాగంలో 3, మళ్ళా ఉపవాచకంలో 3 క్వశ్చన్లు ఇస్తాడు. మనము కనీసం అంటే ఇక్కడ ఏమన్నాడు, నిమ్నలిఖిత ప్రశ్నోं में किन्हीं 8 प्रश्नों के उत्तर 3 या 4 వాక్యోं में लिखिए అన్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చాడు అనమాట. 10లో మనము 8 రాయొచ్చు అంతే. ఇంతకుముందు అయితే ఛాయిస్ లేదనమాట, 8 రాయాల్సిందే. ఇప్పుడు అట్లా లేదు, 10 ఇచ్చాడు, 10లో 8 రాయాలా. ఇప్పుడు చూడండి 19వ క్వశ్చన్ భాగ్ 4 అని 19వ క్వశ్చన్ అని ఐసీ బానీ బోలియే మన్కా ఆఫా కోయ్ అని ఒక పద్యం ఉంది, దోహా. అది సాఖీలో కబీర్ దాస్ ఫస్ట్ లెసనే, అది మనం రాసేయాల పూర్తిగా. ఆ తర్వాత 20వ క్వశ్చన్ पावन ऋतु में प्रकृति में कौन कौन से परिवर्तन आते हैं. ఇది పర్వత ప్రదేశ్ మే పావస్ అనే లెసన్ లోది. ఇది సుమిత్రానందన్ పంత్ రాశారు. అది మనము ఆ లెసన్ లోది ఈ క్వశ్చన్ ఆన్సర్ రాసేయాలన్నమాట. कर चले हम फिदा गीत में धरती को दुल्हन क्यों कहा गया है. ఇది వచ్చేసి దీని कर चले हम फिदा అనే గీతలో ధర్తీని దుల్హన్ అని ఎందుకు చెప్పాడు. దీని రాసినోడు కైఫీ ఆజ్మీ అని ఆయన రాశాడు. మనము అది ఆ లెసన్లో రాసేయచ్చు అనమాట. మళ్ళీ వచ్చేసి ధర్మ తల్లేకే మోడ్ పర్ ఆకర్ జులూస్ క్యూ టూట్ గయా. ఇది వచ్చేసి డైరీ కా ఏక్ పన్నా అనే లెసన్లోది. డైరీ కా ఏక్ పన్నా 26 జనవరి 1931. ఇది గాంధీజీ గారిది లెసన్ ఇది. కాబట్టి దాంట్లోదే మనం ఇది కూడా చదివి రాసేయాలన్నమాట. ఇది గద్య భాగం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. నికోబార్ కే లోగ్ తతారా కో క్యూ పసంద్ కర్తే థే. ఇది తతారా వామీరో కథ అనే లెసన్లోది. రాసినోడు లీలాధర్ మండ్లాయి అని ఆయన రాశాడు దీన్ని. ఆ తర్వాత శైలేంద్ర కే అనుసార్ కళాకార్ కా కర్తవ్య క్యా హై. ఇది వచ్చేసి తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర అనేటటువంటి లెసన్లోది. దీన్ని రాసినోడు ప్రహ్లాద్ అగర్వాల్. దీనికి కూడా మనము ఆన్సర్ రాసేయాల. कर्नल कॉलिंज का खेमा जंगल में क्यों लगा हुआ था. खेमा అంటే శిబిరం. కర్నల్ కాలింజ్ అనే ఆయన యొక్క శిబిరము అడవిలో ఎందుకు అక్కడ వాళ్ళు ఆ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది కార్తూస్ అనేటటువంటి లెసన్లోది. రాసినోడు ఎవరప్ప అంటే హబీబ్ తన్వీర్ అని ఆయన రాశాడు దీన్ని.
ఆ తర్వాత కథావాచక్ और హరిహర్ కాకా के बीच क्या संबंध है హరిహరి కాకా హరిహర్ కాకా అనే లెసన్లో ఇది మనం ఉపవాచకం ఇది ఇక్కడ నుంచి 26వ క్వశ్చన్ నుంచి ఉపవాచకము ఇది ఆన్సర్ రాశారు మనం इरफान की दादी अपने पीहर क्यों जाना चाहती थी ఇది सपनों के से दिन అనే లెసన్లోది ఇక్కడ ఇర్ఫాన్ యొక్క దాది పీహర్ అంటే పుట్టిల్లు ఎందుకు పోవాలనుకుందామే हेड मास्टर शर्मा जी ने पीटी साहब को क्यों मुअत्तल कर दिया ఇది వచ్చేసి టోపీ శుక్లా అనే లెసన్లోది కాబట్టి ఇది కూడా మనము రాసేయచ్చు ఆన్సర్లు మనము ఓన్లీ 8 క్వశ్చన్లకి ఆన్సర్లు మాత్రమే రాయాలా ఇక్కడ 10 ఇచ్చింటాడు బాగా చదువుకోవాలన్నమాట ఆ తర్వాత भाग 5 निम्नलिखित निबंधात्मक प्रश्नों का उत्तर सूचना के अनुसार लिखिए ఇవి పెద్ద ప్రశ్నలు ఇవి 29లో ఆ అనే క్వశ్చన్ ఇచ్చింటాడు ఏదైనా ఒకటే రాయాలా 8 మార్కులు ఒకదానికి मीराबाई ने श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन किस प्रकार किया है अपने शब्दों में लिखिए मीराबाई మీరా అనే లెసన్లో ఇది శ్రీకృష్ణుని యొక్క సౌందర్యాన్ని ఏ విధంగా వర్ణించిందో అది మనం రాయాలన్నమాట ఆ తర్వాత ఆ అనే క్వశ్చన్ ఆత్మత్రాన్ शीर्षक की सार्थकता कविता के संदर्भ में स्पष्ट कीजिए దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు ఈ రెండిట్లో ఏదోటి ఇవి వచ్చేసి పద్యభాగం అన్నమాట పద్యభాగం క్వశ్చన్స్ ఏదైనా ఒకటి రాయాలా పెద్ద క్వశ్చన్ 8 మార్కులు ఆ తర్వాత 30వ किसी एक प्रश्न का उत्तर 8 पंक्तियों में लिखिए దీనిలో 8 మార్కులే 8 సెంటెన్సెస్లో రాయాలా వచ్చేసి బడే భాయికి స్వభావగత విశేషతాయే బతాయియే దీన్ని ప్రేమ్చంద్ అని రాశాడు బడే భాయి సాహెబ్ అనే లెసన్లోది మనం ఆ లెసన్ చదువుకుంటే రాసేయచ్చు అనమాట మళ్ళీ గాంధీజీ మే నేతృత్వకి అద్భుత క్షమతా థీ ఉదాహరణ సహిత స్పష్ట కీజియే అన్నాడు గాంధీజీ నాయకత్వ లక్షణాలు చాలా గొప్పవి అని మనం ఎలా చెప్పగలము అంటే డైరీ కా ఏక్ పన్నా 26 जनवरी 1931 అనే లెసన్లోది ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసేయాలి ఆ తర్వాత भाग 6 निम्नलिखित प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए किसी एक प्रश्न का उत्तर लिखिए ఏదైనా ఒకటే రాయాలన్నమాట 31 లెటర్స్ ఇవి రెండు ఆ అనేది ఏదన్నా 2 లెటర్లు ఇస్తాడు ఒకటి రాయాలా बीमारी का कारण बताकर 5 दिन की छुट्टी मांगते हुए अपने प्रधानाध्यापक के नाम पर पत्र लिखिए ఆరోగ్యం బాగలేదు 5 రోజులు సెలవు అడుగుతూ లెటర్ రాయాలా లేదంటే బహన్ కి షాదీ గాని భాయి కి షాదీ గాని దీదీ కి షాదీ గాని నేను పోతున్నాను ఆ విధంగా చుట్టి అడుగుతూ రాయమని కూడా ఇస్తాడు ఈ చుట్టి పత్రాలు అన్నమాట గ్యారంటీ ఏదైనా ఒకటి వస్తుంది దీంట్లో బీమారీకి కారణం కానీ బహన్ की शादी కానీ గ్యారంటీ వస్తుంది ఆ తర్వాత హిందీ सीखने की आवश्यकता बताते हुए अपने मित्र के नाम पर पत्र लिखिए హిందీని ఏ విధంగా నేర్చుకుంటే బాగుంటుందా అని చాలా గొప్ప విషయము హిందీ నేర్చుకుంటే బాగుంటుందని మనము మన ఫ్రెండ్కి ఒక లెటర్ రాయాలి అలాగే పుస్తకాలు కావాలంటే పుస్తక విక్రేత के नाम पर पत्र लिखो అని కూడా ఇవ్వచ్చు ऐतिहासिक नगर का वर्णन करते हुए मित्र को पत्र लिखो అని కూడా ఇవ్వచ్చు ఈ విధంగా మనము पैसे ऐतिहासिक यात्रा जाने के लिए ऐतिहासिक नगर को यात्रा को जाने के लिए अपने पिताजी को पैसे मांगते हुए पत्र लिखो అని కూడా నాన్నగారికి లెటర్ రాయమని కూడా ఇవ్వచ్చు అన్నమాట ఏదైనా ఇవ్వచ్చు అన్నమాట ఇందులో 4-5 లెటర్లు మనం నేర్చుకోవాలా చుట్టి పత్రాలు నేర్చుకోవాలా మళ్ళీ ఐతిహాసిక నగర వర్ణన నేర్చుకోవాలా మళ్ళీ వచ్చేసి పుస్తక విక్రేతాది కూడా నేర్చుకోవాలా మళ్ళీ పితాజీకో పత్ర కూడా నేర్చుకోవాలా డబ్బులు అడుగుతూ నేను ఈ విధంగా పోతున్నాను టూర్కి పోతున్నాను అని ఇది కంపల్సరీ ఇవి అన్నీ ఉంటాయి నేర్చుకోవచ్చు మనం ఏదన్నా ఒకటి మనం రాసేయచ్చు 8 మార్కులు ఆ తర్వాత నిమ్నలిఖిత విషయం में से किसी एक पर 10 पंक्तियों में निबंध लिखिए ఇది ఎస్సే అని ఇంతకుముందు వచ్చేసి పారాగ్రాఫ్ ఇచ్చి డాష్లు ఇచ్చేవాడు అందులో ఫిలప్ చేయమనేవాడు ఇప్పుడు అట్లా లేదు మళ్ళీ ఇచ్చే ముందు మాదిరి ఇస్తున్నాడు 4 ఇస్తాడు దాంట్లో ఏదో ఒకటి మనం రాసేయాలన్నమాట 10 సెంటెన్సెస్ రాయాలా వృక్ష హమారే సాథీ వృక్షాలు గురించి రాయాలా పుస్తకాలే గురించి రాయాలా దీపావళి దాని గురించైనా రాయాలా దూరదర్శన్ దీని గురించి రాయాలా మనం 10 నేర్చుకోవాలన్నమాట దీంట్లో దీపావళి దూరదర్శన్ పుస్తకాలే మళ్ళీ వృక్ష హమారే సాథీ రాష్ట్ర భాష హిందీ మళ్ళీ ఈ విధంగా విద్యార్థి और అనుశాసన్ కంప్యూటర్ ఈ విధంగా సమాచార పత్ర ఇలా ఉన్నాయన్నమాట ఒక 10 నేర్చుకుంటే కన్నా మనకి ఏదో ఒక 2 తగులుకుంటాయి దాంట్లో ఏదో ఒకటి మనం ఈజీగా రాసేయవచ్చు కాబట్టి ఇది మొత్తం మోడల్ పేపర్ కాబట్టి ఇదంతా చూసుకొని మీరు బాగా చదువుకొని మంచి మార్కులు తెస్తారని నేను ఆశిస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే